కడలి లోతులను గుర్తుకు తెచ్చేటంతటి చరిత్ర గల మహాభారత గాథలలో నేటికీ మనలో చాలామందికి తెలియని ఎన్నో విషయాలు నిబిడీకృతమై ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి ఆ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన చివరి మాటలు. ఆ స్వామి అవతార పరిసమాప్తికి ముందు చెప్పిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఇది ఆయన చిట్ట చివరి ప్రసంగం. దీని తరువాత ఇక ఆయన మాట్లాడలేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు. ఇంతకీ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన ఆ చివరి పలుకులేంటి? చాలామందికి తెలియని ఆ విషయాల కోసం ఈరోజు మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దిగివచ్చి ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. మానవ జన్మ అయినప్పటికీ పుట్టినప్పటి నుంచి ఒక పక్క ఎన్నో మహిమలను చూపుతూ మరో పక్క అందరితో కలివిడిగా తిరగడం, తోటి స్నేహితులతో ఆటలాడటం, కొంటె పనులు చేయడం వంటి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందువల్ల ఆయనంటే బృందావన వాసులు పంచప్రాణాలు ఒడ్డేవారు. అటువంటి వారిలో శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడు కూడా ఒకడుగా చరిత్ర చెబుతోంది. ఉద్ధవుడు వృష్టి వంశానికి చెందినవాడు. ఆయన సాక్షాత్తు దేవతలకు గురువైన బృహస్పతికి ప్రియ శిష్యుడు కూడా అని భారతం చెబుతోంది. శాస్త్ర విజ్ఞానంలో మహాజ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఉద్ధవుడు శ్రీకృష్ణ పరంధాముడు రాజుగా పట్టాభిషిక్తుడైన కొద్ది రోజులకే మధుర నగరానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఉద్ధవుడు కృష్ణ భగవానుడికి ఆంతరంగికుడిగా, ఆయన మంత్రులలో ఒకడిగా ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత గాంధారి శాప ప్రభావంతో ద్వారకలో అనర్థాలు సంభవించడం కృష్ణ భగవానుడు గమనించి ఇక తన అవతారం చాలించే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. అంతంలో తాను చక్కబెట్టవలసిన కార్యాలన్నీ ముగించుకుని తుది ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడికి కబురు పెట్టాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వచ్చి, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, కలిసి తిన్నాము, సంతోషంగా గడిపాము. అటువంటిది నీ అవతారం పరిసమాప్తమవుతోందంటే జీర్ణించుకోలేకపోతున్నాను కృష్ణ. నాదొక ప్రార్థన. నా మనస్సు శాంతించేటట్లు, నిరంతరము నీతోనే ఉండిపోయేటట్లు ఏదైనా ఉపదేశం చేయి అని ప్రార్థించాడు. దానికి పరంధాముడు చిరుదరహాసంతో, మనుష్యులు జీవితంలో పాటించవలసిన నియమాలను, రాబోయే కలియుగం యొక్క స్వరూపాన్ని, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే ఉద్ధవుడితో చెప్పాడు. ఆ పలుకులే కృష్ణావతారంలో చివరి పలుకులని భాగవతం 10వ స్కంధంలో ఉంది. పరమాత్ముడు ఉద్ధవుడితో చెప్పిన ఆ చివరి మాటల ప్రకారం నేటికి సరిగ్గా 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రిలోపు ద్వారకా నగరం మొత్తం కడలి గర్భంలో కలిసిపోతుంది. దానితో ద్వారకవాసులందరూ మృత్యువు పాలవుతారు. ఆ తరువాత కలి ప్రవేశంతో కలియుగం ప్రారంభమవుతుందని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. కలియుగం ప్రారంభం కాగానే కలి ప్రభావం మనుషులపై చూపడం మొదలై మానవులలో అపారమైన కోర్కెలు, విపరీతమైన కోపం పెరిగిపోతాయని, కలియుగంలో ఎవ్వరూ తమ తప్పులను తాము తెలుసుకునే ప్రయత్నం చేయక ఈ 2 కారణాల వల్ల వివిధ రోగాలకు గురై వారి ఆయుర్దాయం క్రమక్రమంగా క్షీణించిపోతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే కలియుగంలో మనుష్యులకు వేదాలపై అవగాహన పూర్తిగా నశించిపోయి వేదప్రోక్తమైన భగవన్మూర్తులను మరచిపోతారు. అందువల్ల వారు చేసే పూజలకు అర్థం పర్థం లేకుండా పోతుంది. దానిని అలుసుగా తీసుకుని అవన్నీ మూఢనమ్మకాలని చెప్పే వర్గాల వారు తయారవుతారు. వారిని నమ్మి చాలామంది వేద విహిత కర్మలను విడిచిపెట్టేస్తారు. వేదాల చేత ప్రోక్తమైన భగవన్మూర్తులను పూజించవద్దని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలి తమంత తాముగా పాషండ మతాలను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచి వేరు మార్గాలలోకి వెళ్ళిపోతారు.
పూజలు తమ మనస్సును సంస్కరించుకోవడానికి, ఆచారాలు తమంత తాము పాటించడానికి ఏర్పడినవి. తక్కువ పదార్థాలను తిని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. కలియుగంలో రాను రాను ఆచారాలను విడిచిపెట్టేయడానికే ప్రజలు ఇష్టపడతారు. ఆచారం లేని పూజ చేయడానికే సుముఖత చూపెడతారు. ఆచారం అక్కరలేదనే పూజలు ఏవేవి ఉంటాయో వాటిపై మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోలేరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారాలను, సంప్రదాయాలను విడిచిపెట్టిన పూజలపై మక్కువ చూపించి అటు మొగ్గు చూపడం ప్రారంభిస్తారు. మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానేసి ఏ రూపాన్ని ఆశ్రయిస్తే, ఏ పూజ చేస్తే ఆచారం అవసరం లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే అడుగులు వేస్తారు. కానీ దాని వలన తాము పొందవలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేకపోతారని శ్రీకృష్ణుడు వ్యక్తపరిచాడు. అంతేకాకుండా కలియుగంలో మానవులందరూ ఇంద్రియాలకు వశమై దానివల్ల కలిగే సుఖాలే అసలైన స్వర్గమని అపోహపడి వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటారు. ఇంద్రియ సుఖాలకు లోబడి పాపకర్మలను మూటగట్టుకుని మరణానంతర నరకానికి చేరుకోవడమే కాకుండా ఆ పాపకర్మల వల్ల మరుజన్మలలో కూడా ఎన్నో కష్టాలకు లోనవుతారు. ఇంద్రియ సుఖాల వల్ల తమకు అంత నష్టం జరుగుతున్నా కలియుగ మానవులు వారి దారిని ససేమిరా మార్చుకోరు. కలియుగంలో ధనార్జనే మానవులకు ప్రధానంగా మారుతుంది. రాజులు ప్రజల సొమ్మును దోచుకుంటుంటే ప్రజలు రాజుల మీద తిరగబడి ప్రజా ఉద్యమాలు మొలకెత్తుతాయి. అయినా అందరూ ధనానికే ప్రాధాన్యతనిస్తారు. ఎవరికి పాండిత్యాన్ని బట్టి గాని, యోగ్యతను బట్టి గాని గౌరవం లభించదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్న దానికన్నా ఎంత వెనకేసుకున్నాడన్నదే ప్రధానమవుతుంది. ఐశ్వర్యవంతుడే పండితుడిగా కొనియాడబడతాడని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. కలియుగం గురించిన విషయాలన్నీ ఉద్ధవుడికి చెప్పిన తరువాత ఆ స్వామి ఆయనను వెంటనే ద్వారకను వదిలి బదరికాశ్రమానికి వెళ్ళిపోమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తరువాత బంగారము లేదా వెండి లేదా కంచు వంటి లోహాలలో ఏదైనా ఒక లోహంతో తన ప్రసన్నమూర్తిని తయారు చేయించుకుని దానిని పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజించమని చెప్పాడు. విగ్రహారాధనగా అన్యమతస్థులు ఎత్తిపొడిచే ఆ పద్ధతి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ విధంగా ఓ సాత్విక మూర్తికి పూజలు చేయడం వలన కొద్ది రోజులకు అతడు అర్పిస్తున్న పుష్పాలను భగవంతుడు స్వీకరిస్తున్నట్లు, సమర్పించిన ప్రసాదం సేవిస్తున్నట్లు అనిపిస్తుంది. అలా క్రమంగా అతడి అహంకారాన్ని ఆ మూర్తి హరించడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా అతడు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధన అనేది ఒక ఆలంబన. కొన్నాళ్లకు ప్రతి జీవి గుండెలలోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అప్పుడు ఎక్కడ చూసినా అతడికి నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపాలతో దర్శనమిస్తాడు. అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు జీవునిలో ఉన్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. అతడు నన్నే చూస్తూ వెళ్ళిపోతాడు కాబట్టి నాయందే చేరిపోతాడని పరమాత్ముడు చెప్పాడు. ఆ విధంగా పరంధాముడు ఉద్ధవుడికి తన అమృతవాక్కులను వినిపించి అవతార పరిసమాప్తి కోసం వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఉద్ధవుడు కూడా బదరికాశ్రమం చేరి తన శేష జీవితం మొత్తం భగవన్నామస్మరణలో గడిపి కలి ప్రభావం నుంచి తప్పించుకుని ముక్తి నొందాడని భాగవతంలో చెప్పబడింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.